మా పీఠం దగ్గర అన్నీ వేప పుల్లలే. కాబట్టి వేప పుల్లలు కానీ, మారేడు పుల్లలు కానీ, ఉత్తరేడు పుల్లలు కానీ ఇలాంటి పుల్లలతో తవ్వుకోవడానికి ప్రయత్నించండి. ఒకేసారి కాదు కానీ క్రమక్రమంగా మార్పు తెచ్చుకోండి. ఏదో రకంగా మొత్తం మీద ముఖం కడగండి. ఈ ముఖం కూడాట తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి మాత్రమే దంతధావనం చేయాలన్నారు. ఉత్తరం తూర్పు వైపుకి, ఉత్తరం దిక్కుకేసి కానీ లేక తూర్పు దిక్కుకేసి కానీ తిరిగి పళ్ళు తవ్వుకుంటే దేవతా అనుగ్రహం లభిస్తుంది. దక్షిణము, పడమర ఈ రెండు వైపులకి తిరిగి పళ్ళు తవ్వుకుంటే క్రమక్రమంగా దంతక్షయమును కలిగించే కొన్ని క్రిములు పళ్ళల్లో చేరుతాయి, శరీరంలో అనారోగ్యాలు వ్యాపిస్తాయి. ఎందుకంటే ఆ దిక్కుల్లో కొందరు దేవతలు ఉన్నారు, వాళ్ళకి మనం అపచారం చేయకూడదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అయితే తూర్పు లేదా ఉత్తరం. దక్షిణం కేసి తిరిగి పళ్ళు తవ్వుకుంటే యముడు ఆగ్రహిస్తాడు, దానివల్ల మనకి రోగాలు వస్తాయి. పశ్చిమం కేసి తిరగకూడదు, ఎందుకంటే అక్కడ వరుణదేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు రోగాల రూపంలో. అదే తూర్పున ఇంద్రుడు, ఉత్తరం వైపున ఉన్నటువంటి కుబేరుడు, వీళ్ళు దంతాలకి అధిష్టాన దేవతలు. అందువల్ల దంతాలు అటుకేసి తిరిగి తవ్వుకుంటే వాళ్ళు సంతోషిస్తారట. ఇది నేను చెప్పిన మాట కాదుగా, గరుడ పురాణంలో 49వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. నేను ఏదైనా ప్రామాణికంగా చెబుతున్నాను. గరుడ పురాణం 49వ అధ్యాయంలో తూర్పు ఉత్తరములకేసి తిరిగి దంతధావనం చేసుకోండి అని చెప్పారు. అప్పుడు ఆ పుల్లలు మళ్ళీ ఎక్కడన్నా దూరంగా పారేయండి. సరే, బ్రష్లతో తోముకునే వాళ్ళు అయితే బ్రష్లలో జాగ్రత్తగా చోట పెడతారు. ఇప్పుడు మనం స్నానం చెయ్యాలి. ఈ స్నానం ఎందుకు చెయ్యాలి? వెంటనే ఆలస్యం చేయకుండా పొద్దుట లేచిన తర్వాత ఎక్కువసేపు పాచి ముఖంతో, పాచి బట్టలతో ఉండకూడదట. కారణం చెప్పమంటారా? కాలకర్ణి అని కొన్ని దోషాలు ఉన్నాయి. కాలకర్ణి అనగా విఘ్నములను కలిగించే శక్తులు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా వీడు ఏ పని మొదలు పెట్టినా ఆ పనిలో విఘ్నములు కలిగించే కొన్ని దేవతలు ఉంటాయి, కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులకి కాలకర్ణి శక్తులు అంటారు. ఈ శక్తులు స్నానం తొందరగా చేసిన వాడిని పీడించవట. పొద్దుట పెందరాళే స్నానం చేసిన వాడిని ఆ రోజు ఏ పనికి వెళ్ళినా పీడించకుండా వదిలేస్తాయి. అదే ఉదయం పూట స్నానం చేయకుండా 10 అయినా 11 అయినా పాచి బట్టలతో, పాచిముఖంతో, నిన్నటి ఆ మురికి శరీరంతో ఉన్నవాడిని ఈ కాలకర్ణి శక్తులు అంటే విఘ్న శక్తులు పట్టుకుని పీడిస్తాయి. ఏమిరా, లేచాక స్నానం చేయకుండా ఇష్టవతుడు తిరుగుతావుట్రా అని వాడిని పట్టుకుని ఆ పూట వాడు ఏ పని చేసినా ఆ పని అవ్వకుండా చేస్తాయి. అందుకే మీరు ఆలస్యంగా స్నానం చేసేవాళ్ళని చూడండి, వాళ్ళు అనారోగ్యంతో బాధపడతారు. వాళ్ళు వెళ్ళే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అదే ప్రొద్దుటే పెందరాళ్ళే స్నానం చేసేసి ఆ తర్వాత యథాశక్తిగా జపం చేసుకున్నవాడు ఏ పనికి వెళ్ళినా ఆ పనిలో ఆటంకం ఏర్పడదు. ఒకవేళ ఆటంకం వచ్చినా రేపైనా మాపైనా తొలగిపోయి మళ్ళీ వాడు జాతకాన్ని బాగు చేసుకోగలుగుతాడు. జాతక దోషాలకు మూల కారణం ఉదయం పూట తొందరగా స్నానం చేయకపోవడం.